మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తున్నామన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన ఈ విషయంలో తన స్టాండ్ను మరోమారు స్పష్టం చేశారు. పీపీపీ విధానం పైన నిర్వహించే టెండర్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనొద్దని, తాను మళ్లీ సీఎం అయిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేస్తారని గతంలోనే హెచ్చరించారు జగన్. ఇప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతూనే పీపీపీ విధానంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని జైల్లో పెట్టిస్తారని హెచ్చరించడం గమనించాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం చేపట్టిన వైసీపీ కోటి సంతకాల పత్రాలను లోక్సభకు చేర్చింది. వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి కోటి సంతకాలతో కూడిన పేపర్లను వాహనాల ద్వారా లోక్సభకు పంపారు. తాడేపల్లిలో కోటి సంతకాల వాహనాలకు పచ్చజెండా ఊపి పంపిన మాజీ సీఎం జగన్ అనంతరం పార్టీ నేతలను వెంట పెట్టుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకున్న వారిని జైలుకు పంపుతానని జగన్ హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతానని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడం పైన చర్చ జరుగుతోందని అంటున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో 5 పూర్తయ్యాయని చెబుతున్నారు. మిగిలిన కళాశాలల్లో 10 వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం దశల వారీగా పీపీపీ విధానంలో నిర్మించాలని భావిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తోన్న మాజీ సీఎం జగన్ భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 7న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సంతకాలను సేకరించినట్లు వైసీపీ చెబుతోంది. ఈ నెల 10వ తేదీ వరకు ప్రజలను కలిసి సంతకాలను సేకరించిన వైసీపీ నేతలు మొత్తం 1,04,00,000 పేపర్లను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. వీటిని గురువారం లోక్ భవన్లో గవర్నర్ కార్యాలయానికి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో తరలించారు. ఇక ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కాలేజీలను దక్కించుకునే వారిని జైల్లో పెడతానని జగన్ ప్రకటించడం పైన విస్తృతమైన చర్చ జరుగుతోంది. విపక్ష నేత హెచ్చరికల నడుమ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధికి ఎవరు ముందుకు వస్తారనేది ఆసక్తిని పెంచుతోంది అంటున్నారు. జగన్ తాజా వ్యాఖ్యలు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలో పీపీపీ విధానాన్ని అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను లోక్ భవన్లో కలిశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు. కోటి సంతకాల సేకరణ పత్రులతో పాటు ప్రజల నిరసనలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు సమర్పించారు. తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ఆ కేంద్రంలో మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. ఇవి పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు అందించేలాగా రూపొందించామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా పేదల నుంచి డబ్బు వసూలు చేసే అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టాన్ని గవర్నర్కు వివరించామని చెప్పారు. ప్రజల నిరసనలు సహా ఆధారాలతో గవర్నర్కు అందించాం. ప్రభుత్వం బాధ్యతగా ఉండకపోతే ప్రజలు జీవించలేరు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య విద్యను అందించాలి. వ్యవస్థల్ని ప్రైవేటు పరం చేస్తే ఇక ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు జగన్. ఈ విజన్తో మెడికల్ కాలేజీలను తెచ్చాం. అన్ని సర్వీసులు ఉండేలాగా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం. ఉచితంగా సూపర్ మల్టీ స్పెషాలిటీ సేవలు ఉంటాయి. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని, మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి కట్టబడితే అతిపెద్ద స్కామ్ ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో పెద్ద స్కామ్ అని ఆరోపించారు. 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు? కాలేజీలు ప్రైవేటుకి ఇచ్చి జీతాలు మీరెలా ఇస్తారు? అంతకంటే పెద్ద స్కామ్ ఉంటుందా అని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక విజన్తో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడం, అందులో ఆ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొని రావడం, మెడికల్ కాలేజీతో పాటు టీచింగ్ హాస్పిటల్స్ సైతం అందుబాటులోకి వస్తోంది. టీచింగ్ హాస్పిటల్ అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఉచితంగా సూపర్ మల్టీ స్పెషాలిటీ సేవలు ఉంటాయి. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా ఉంటుంది. వీటి వల్ల సమీప ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయలేమన్నారు. దీనివల్ల మన పిల్లలు బాగుపడతారు. దీనివల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు. మన పిల్లల తల్లిదండ్రులు అలాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే టీచింగ్ హాస్పిటల్స్ ప్రైవేటు పరం అవుతాయి. పేదల నుంచి డబ్బులు వసూలు చేయడం, వాటిని పంచుకుంటున్నామన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేదల ఆరోగ్యం దెబ్బతింటుందని, ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం పెరుగుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ఈ విషయంపైన స్పందించి చర్యలు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.